రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు విజయనగరం జిల్లాలో రైతులంతా కూడా మండిపడుతున్న నేపథ్యంతో కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాసరావు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంతో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే కొండపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఉన్నటువంటి భూములను ఈరోజు అక్కడ ఎంఎస్ఎంఈ పార్కుల పేరిట కొంత భూమి అయితే తీసుకుని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఫుడ్ పార్కుల పేరుతో ఈరోజు మరికొంత భూమిని కూడా తీసుకుంటున్నట్టు కూడా ఈరోజు రైతులు భారీ ఎత్తున ఈరోజు కలెక్టరేట్ ముట్టడించే కార్యక్రమం అయితే చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి, అసలు ఏం జరుగుతుంది? నేను మొన్నటి వరకు చూసుకుంటే ఎంఎస్ఎంఈ కంపెనీల పేరు ఆల్రెడీ కొంత భూమి అయితే తీసుకొని ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మళ్ళీ ఈరోజు 175 ఎకరాలకి మళ్ళీ రైతులను తీసుకోవడానికి ఆలోచింపజేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇదంతా ఎలా చూడాలి, ఏంటి, రైతుల వద్ద భూములను తీసుకుంటే పరిస్థితులు ఏంటి? మీరు చెప్పినట్టుగానే జిల్లా వ్యాప్తంగా చాలా భూములు తీసుకున్నారు. ఇప్పటికే 20,000 ఎకరాలు సుమారు మనకి ఇప్పుడు లెక్క, అంత కలిపితే 30-40 వేలు ఉంటుంది జిల్లాలో. కానీ ఇప్పటికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగానే అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఆల్రెడీ భూమి తీసుకున్నారు. కొండకెండం దగ్గర ఒక 50 ఎకరాలు ఉంటుంది. దానికి రోడ్లు వేశారు, అన్నీ చేశారు, అన్నీ చేసి అన్ని వసతులు కల్పించారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి ఆ స్థలం నచ్చడం లేదు. వాళ్ళకి ఏడు నచ్చడం లేదు. ఈ రైతులు పచ్చడి పొలాలు కావాలి తప్ప అక్కడ కట్టుకోవడానికి ఆడికే అవసరం లేదు. ఆడికి అవసరం లేదు కాబట్టి ఆ కొండ అక్కర్లేదు, ఆ భూమి అక్కర్లేదు, అదేం అక్కర్లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఈ పొలాలు తీసుకోవడానికి అవసరం. అందుకని 175 ఎకరాలకి ఈరోజు టెండర్ పెట్టారు. టెండర్ పెట్టడమే కాదు, మొత్తం రైతుల్ని ఇళ్ళకెళ్ళిపోయి అధికారులు, ఎంఆర్ఓ, తహసీల్దార్ అందరూ కూడా అధికారులు ఏం చెప్తున్నారు, ఇది అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, కాబట్టి మీరు భూములు ఇచ్చేయాలా, భూములు ఇవ్వకపోతే తీసుకుంటాం, డబ్బులు బ్యాంకులు వేసేస్తాం, మీరేం చేయలేరు, తర్వాత నష్టపోతారు, మాతో రాయబారాలు నడిపితేనే మీకు కొన్ని డబ్బులు పెరుగుతాయి, లేకపోతే లేదని. అంటే దయాదాక్ష్యమా, భిక్షేస్తారా? ఎవడాస్తి మీరు తీసుకుంటారు, ఎవడాస్తి మీరు తీసుకుంటారు, ఏ రకంగా వస్తారు? దీనికి భూసేకరణ చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఏమైనా పాటిస్తున్నారా మీరు? 2013 భూసేకరణ చట్టం ఏమైనా రైతులకి అడగాలని చెప్పింది, మీరు ఏమైనా అడిగారా? అడగకుండా ఈరోజు ఈ విధానాలన్నీ అమలు చేసి నువ్వు బలవంతంగా తీసుకొని, ఇది ప్రజల బాగు కోసం కాదు, కార్పొరేట్ల కోసం, పెట్టుబడిదారుల కోసం, వ్యాపారస్తుల కోసం. వాళ్ళకి వ్యాపారం ఎక్కడైతే బాగుంటుంది కాబట్టి అక్కడ, ఆడికి ఎక్కడ బాగుంటుంది అక్కడ తప్ప ఈ ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళకేం ఉపాధి ఇవ్వాలని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు, మ్యాంగో యూనిట్ అది పెడతారు. పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇక్కడ 175 ఎకరాలు పోతుంది, దాదాపు 300-400 కుటుంబాలు పోతున్నాయి, ఈదులో పడుతున్నాయి. వీళ్ళకి ఏం ఉద్యోగం ఇస్తారు? అందులో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మీరు ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి అవుతుంది. ఎవడ అభివృద్ధి అవుద్ది? ఆ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అభివృద్ధి అవుతాడు. మీ కమిషన్లు వచ్చిన మీ కమిషన్లు తీసుకొని మీరు అభివృద్ధి అవుతారు. కానీ వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు చెప్తున్న మాటలు మాయ మాటలు. కాబట్టి నువ్వు ఏదైతే ఎంఎస్ఎం పార్కులు ఆల్రెడీ ఉన్నదో అక్కడ రైతులు ఏం అడ్డు పెట్టలేదే, వద్దని చెప్పలేదే, అక్కడెందుకు పెట్టడం లేదు? అక్కడ నువ్వు పెట్టుకో, ఈ భూముల జోలికి రావద్దు. అందుకని రైతాంగం, మాకున్న భూమి ఇదే, కొద్దిగా మామిడి ఉంది, కొంచెం వరి ఉంది, కాబట్టి ఇవి పోయిన తర్వాత మాకు ఉపాధి ఉండదు, మాకు ఉద్యోగాలు రావు, మాకు ఉపాధి ఉండదు, ఇంకేమి ఉండదు. ఏమీ రానప్పుడు వస్తుందని చెప్పి మాయ చేసి పోని. ఇప్పుడు కానీ జిల్లాలో చూద్దాం, ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇన్ని భూములు తీసుకున్నారు కదా, ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా? ఎయిర్పోర్ట్లో వచ్చిందా? బొట్టవారిలో వచ్చిందా? అక్కడ బొప్పిల్లో వచ్చిందా? ఎక్కడైనా జిల్లాలు చూడండి, ఎక్కడ ఒక ఉద్యోగం రాలేదు. పెట్టేస్తాం అన్నది తప్ప పెట్టడం లేదు, ఉద్యోగం ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఉన్న వాళ్ళందరూ తూటి పిల్లల్ని ముచ్చి వలసలు పోయారు. ఈ జిల్లా పరిస్థితి. అందుకని వాళ్ళ ఉద్దేశం ప్రజలు కాదు, కార్పొరేట్లు బాగుండాలా, కోటీశ్వర్లు బాగుండాలా, ఆదానీలు అంబానీలు బాగుండాలా, వీళ్ళ ఎజెండా అది. కాబట్టి ఈ ఎజెండాకి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నడుపుతున్నాం, ఈ ఉద్యమం కూడా అటువంటిదే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ భూమితో పాటు ఉత్తరాంధ్ర సుధీర్ సవంత్ పేరు మీద కొన్ని భూములు లాగేసుకున్నారు. అక్కడే అనేక రూపాయలు ప్రజలు అభివృద్ధికి ఇస్తున్నారు. మరి వాళ్ళ అభివృద్ధి అయిన మరి వీళ్ళ అభివృద్ధి ఏంటి? ప్రజల అభివృద్ధి ఏంటి? ప్రజల అభివృద్ధి లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇక్కడున్న కిండాము ఈ రైతులంతా కూడా ఈరోజు వచ్చారు. ఇక్కడికి జిల్లా కలెక్టర్ చెప్పదలుచుకున్నాం, మాకు ఆ భూమి తప్ప ఇంకో భూమి లేదు, ఈ భూమి జోలికి వస్తే ఊరుకోం. ఇప్పటికైనా మీరు ఏదైతే భూసేకరణ చేస్తున్నారో ప్రతిపాదన విరమించి మా భూములు మాకే ఉండాలి, ఉండకపోతే బలవంతం చేస్తే మొత్తం ప్రజా తిరుగుబాటు, ప్రజా ఉద్యమం, రైతాంగాన్ని అందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, దీన్ని అడ్డుకుంటాం. ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ఎలా చూడలేండి, మీరు స్థానికులుగా ఏం చెప్తారేంటి? ఇది బలవంతపు భూసేకరణ కార్యక్రమానికి పూనుకుంది ప్రభుత్వం. గతంలో మరిపిల్లి అనే గ్రామం దగ్గర ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఫుడ్ కార్పొరేషన్కి సుమారు ఒక 100 ఎకరాలు తీసుకుంది, అది ఖాళీగా ఉంది. అలాగే సారిపిల్లి దగ్గర భూమి తీసుకున్నారు. అలాగనే మన బొబ్బిలి దగ్గర బాడంగి దగ్గర జూట్ పారిశ్రమకి భూములు తీసుకున్నారు. ఇవేవి కూడా అభివృద్ధి చేయట్లేదు. అలాగనే మన గ్రోత్ సెంటర్లు కూడా చాలా భూములు తీసుకున్నారు. ఇవన్నీ కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఇవ్వడానికి తప్ప, రైతుల్ని ముంచి తీసుకోవడం తప్ప అభివృద్ధికి బాటలు వేసే కార్యక్రమం ఎక్కడా కనిపించలేదు. అందులో భాగంగానే ఇక్కడ కూడా
కుట్రపూరితంగానే లాక్కోవడానికే ప్రయత్నం జరుగుతుంది తప్ప అభివృద్ధికి కాదని క్లియర్గా కనిపిస్తుంది. నీకు అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తే అభివృద్ధి చేయాలనుకుంటే ఇప్పటికే తీసుకున్న భూముల్లో ఈ పరిశ్రమలు పెట్టండి, లేదా భూస్వాముల దగ్గర జమీందారుల దగ్గర భూములు ఉన్నాయి వాళ్ళ దగ్గర లాక్కొని తీసుకోండి, అప్పుడు అభివృద్ధి చేయండి. నిజంగా మీరు నిజంగా ఆలోచిస్తున్నట్టు అర్థం అవుద్ది. ఇప్పటికే అక్కడే ఒక 50 ఎకరాలు తీసుకొని అక్కడ పెట్టకుండా మళ్ళీ మంచి పచ్చటి పొలాలు తీసుకుంటున్నారు. ఇంత అన్యాయం ఇంకెక్కడా లేదు. చాలా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారు. సుమారు 150 కుటుంబాలు జీవనాన్ని పూర్తిగా దెబ్బతీసి వాళ్ళ బతుకులు బుగ్గుపాలు చేయడం అనేది ఇంత పచ్చి దుర్మార్గం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామస్తులందరం కూడా భూమి 1 సెంటు కూడా వదిలే పరిస్థితి లేదు. మా ప్రాణాలైనా పోయినా పర్వాలేదు, కానీ ఈ భూమి లాక్కుంటే కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడే ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 1 సెంటు భూమి కూడా తీసుకున్న ఊరుకునేది మా ప్రాణాలను అర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారంటే ఆ గ్రామం యొక్క పెద్దగా గ్రామ ప్రెసిడెంట్గా ఏం చెప్తారు? ఇప్పుడు మీకు సంబంధించిన తీర్మానాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా సరే మీకు మీ భూమి తీసుకుంటున్నామని ఎవరైనా మీ గ్రామానికి వచ్చారా? తహసీల్దార్ గారు వచ్చారండి. వచ్చిన తర్వాత ఇదే భూసేకరణకి 150 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని అన్నారు. అది వీలు కాదని మేము చెప్పడం జరిగింది. ఆల్రెడీ పార్క్కి అలాగే తీసుకున్నారు కాబట్టి, ప్లస్ ఇప్పుడు ఇదే రైతులు ఈ కిన్నాగిరం రాజకిన్నం కొనకన్న రైతులు కూడా ఇదే పోలవరం ప్రాజెక్టు కూడా భూములు ఆల్రెడీ కోల్పోయి ఉన్నారు. అంచేత ఇది విరమించుకొని మేము కోరుతున్నాం. అది టోటల్గా ఎంతమంది లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? 150, ఇది మొత్తం 200 మంది రైతులు ఉంటారండి పక్కాగా. వీళ్ళందరూ నష్టపోతాను కానీ అందరూ తక్కువ, 1 ఎకరా 25 ఎకరాలు 25 సెంట్లు 30 సెంట్లు ఉండాలి తప్ప ఎకరం ఎవరు కూడా కాదు ఇంకా. అది ఇది విరమించుకొని మా వినపం రైతులందరి తరఫున. అది అంటే రెవెన్యూ అధికారులు ఇంకేమైనా మాట్లాడారా మీతో వచ్చి? మీకు ఎక్స్గ్రేస్ సంబంధించి కానీ ఎంత ఇస్తాం అంత ఇస్తామని కానీ, లేదంటే మీకు బలంతో భూసేకరణ అటువంటివి ఏమని చెప్పారా? ఎక్స్గ్రేస్ అంటే గవర్నమెంట్ రేటు 9 లక్షలు ఉంది, దానికి 2.5 రెట్లు ఇస్తామని అన్నారు చెప్పారు సార్. జరాయితీ కానీ అదే రేటు, డీ ఫార్మ్ కానీ అదే రేటు అని చెప్పారు. అదైతే ఇది రైతులు అయితే నష్టపోతారండి. జరాయితీ ప్రెజెంట్ ఆ రేటే ఇక్కడ లేదు, 50 లక్షల పైన ఉంది. మేమైతే ఇవ్వమని చెప్పాం సార్. అది రేట్ విషయం కాదు, కానీ మేమైతే రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తామని చెప్పాము సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు విజయనగరం పలు ప్రాంతాల్లో కూడా కొన్ని వేల ఎకరాలు అయితే మాత్రం ప్రభుత్వాలు పలు అభివృద్ధి పేరుతో తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఎప్పటికి కూడా చూసుకుంటే ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి కొన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈరోజు అభివృద్ధి పేరుతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భూమి అయితే ఇచ్చేది లేదు, మాకు ఆధారంగా భూముల మీద మేమైతే ఆధారంగా ఉంటున్నాం. అలాంటి భూములు మేము ఈరోజు ఎక్కిస్తామంటూ కూడా మరోవైపు అయితే తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉన్న మంత్రికి, ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాం తప్పకుండా మా భూములు అయితే ఇచ్చేది లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.